అయ్యగారు మీరు వచ్చి వాక్యం చెప్పాలన్నప్పుడు నేను ఎంతో ఆనందించాను. ఇంతకుముందు ఇండియన్ ఎవెంజలికల్ మిషన్లో మిషనరీగా నేను అనేక రీతిలుగా సేవ చేశాను. నేను మొట్టమొదట ఏరియా సెక్రటరీ, తర్వాత అసోసియేట్ సెక్రటరీ, తర్వాత మరి సెంట్రల్ సెక్రటరీ, స్టేట్ సెక్రటరీ, సెంట్రల్ సెక్రటరీ, అసోసియేట్ జనరల్ సెక్రటరీ, చాలా సంవత్సరాలు కూడా నేను కొన్నిసార్లు జనరల్ సెక్రటరీ కూడా పనిచేశాను. నాకు మీకు ఎవరికైనా ప్రమోషన్లు కావాలంటే ఐఈఎంలో చేరండి. ప్రభు నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. నేను ఎందుకు వచ్చానంటే ఇంత దూరం నుంచి విలియం బెండిక్ట్ గారు మంచి దైవజనుడు. అటువంటి వారు వారి సతీమణి గారు, వారి కుమారుడు, వారి కోడలు, వారి బిడ్డ, వారి అల్లుడు అందరూ కూడా సేవలో ఉన్నారండి. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేటువంటి వాక్యాన్ని వారు నెరవేర్చారు. ఇంకొక ప్రాముఖ్యమైన సంగతి ఏమనగా ఈ చర్చి డెడికేషన్ నేనే చేశాను, ఓపెన్ చేశాను నేనే ఇక్కడ. తర్వాత ఇంతవరకు మాత్రమే ఉండింది. అప్పుడు ఎంతో ఎక్స్టెండ్ చేశారు, లిఫ్ట్ పెట్టారు. ఎంత ఇంప్రూవ్మెంట్ అయిందంటే నేను దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మీరు కూడా ఈ సంఘములో చేరి వాక్యం వినుట అనేది ఎంతో ఆశీర్వాదకరం, దేవునికి మహిమకరమని మేము ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థిస్తాం. మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలని నేను మనవి చేస్తున్నాను. ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. నాకు వీరు అంటే వీరి ఫాదర్ నాకు చాలా బాగా తెలుసు, పెద్దవారు ఆశీర్వాదమయ్య గారు. ఆయన ఈ సిఎస్ఐ బిషప్ డోర్నకల్ డైసిస్లో ఆయన పెద్ద బోధకుడు. ఆయన అక్కడ చాలా సంవత్సరాలు సేవ చేశారు. వారితో కలిసి నేను అనేక సార్లు మాట్లాడేవాడిని, గంటల కొద్దీ. వారి అనుభవాలు విన్నప్పుడు నాకు ఎంతో ఆశ్చర్యంగా అనిపించింది. అటువంటి అనుభవనీయులు. వారి ఆశ ఏంటంటే నా కుమారుడు సేవ చేయాలా, నా కోడలు సేవ చేయాలా, కుమారుడు కూడా సేవ చేయాలా, ఇంకా తర్వాత ఎంతమంది ఉన్నారో నాకు తెలీదు, వాళ్ళు కూడా సేవ చేయాలని ఆయనకు ఆశ. కాబట్టి ఈరోజు ఈ సంఘానికి రావడం చాలా సంతోషం. నేను కొంతకాలం టీచర్గా, లెక్చరర్గా, ప్రిన్సిపల్గా పనిచేశాను. తర్వాత దేవుని పిలుపుని అందుకొని ఇండియన్ ఎవెంజలికల్ మిషన్లో సేవ చేశాను మిషనరీగా. ఇప్పుడు గుడ్ షెపర్డ్ చర్చ్ అని కర్నూలులో ఒక సంఘం ఉంది. ఆ సంఘం అదొక స్లమ్ ఏరియా. అక్కడ నేను కూడా సువార్తను ప్రకటిస్తున్నాను. కాబట్టి మీరు మా కొరకు, నేను మీ కొరకు ప్రార్థిస్తానని నేను హామీ ఇస్తున్నాను. ప్రభునామానికి మహిమ కలుగుగాక. ఈ పరిచర్య ద్వారా, ఈ సంఘం ద్వారా అనేక మంది ప్రభువులోకి వచ్చినట్లు మనం ప్రార్థన చేయాలని, ఆయన రాజ్యం కట్టబడే భాగ్యం దయచేయాలని మనం అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. అయ్యగారు ఎంతసేపు మాట్లాడాలో నాకేం చెప్పలే. కాబట్టి మా చర్చిలో ఒక చెడ్డ అలవాటు ఉంది. ఏంటంటే కొంతమంది వచ్చి కూర్చుంటేనే కళ్ళు మూసుకుంటారు. మీ చర్చిలో అలాగ చేయరని నేను నమ్ముకుంటున్నాను. ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి పోయి, నాకు నిద్ర పట్టదయ్యా, ఏదైనా మందు ఇవ్వమంటే, మందు లేదు ఏమి లేదమ్మా, నువ్వు పోయి చర్చిలో కూర్చో, నిద్ర వస్తుందని చెప్పారు. ఈ దినాల్లో చాలామంది క్రైస్తవులు ఆ రీతిగా ఉన్నారు. మన సంఘం ఆ రీతిగా లేదని మరొకసారి నేను జ్ఞాపకం చేస్తూ ప్రభుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని క్లుప్తంగా మనం ధ్యానం చేసుకుందాం.
దేవుని చిత్తమైతే రేపు కొంచెం విపులముగా ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 92వ కీర్తన. పన్నెండవ వచనము. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మూవు వేదురు, లెబనోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. ఈరోజు ఇక్కడికి రాకముందు నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను ఏ వాక్యం చెప్పాలని. ప్రభు ఈ వాక్యం చెప్పమని నాకు ఎంతో ప్రేరేపించినాడు. లెబనోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. ఇవి లెంట్ డేస్, ఇవి శ్రమల దినాలు. అయ్యగారు నాకు చెప్పారు ఏంటంటే ప్రతిరోజు సాయంకాలం లెంట్ డేస్ ప్రేయర్ జరుగుతాయని చెప్పాడు. మా చర్చిలో కూడా ఉదయకాలమందు లెంట్ డేస్ ప్రేయర్ జరుగుతున్నాయి. దాదాపుగా 350 మంది వస్తారు పొద్దున్నే ప్రార్థనకు. దేవునికి వందనాలు, స్తోత్రం చెల్లిస్తాం. 92వ కీర్తనలో రాబడినటువంటి మాట ఏంటంటే, లెబనోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. లెంట్ అనగా అర్థం వచ్చేదంటే ఎదుగుట, అభివృద్ధి పొందుట. ఇక్కడ ఒక మాట రాబడింది, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మూవు వేదురు. ఆ మందిర ఆవరణములో నాటబడిన వారు దేవుని ఆలయంలో వర్ధిల్లుదురు. బైబిల్లో రాబడినటువంటి మాట ఏంటంటే, నేనైతే దేవుని మందిరములో ఒక పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. ఐఎమ్ లైక్ ఎ గ్రీన్ ఆలివ్ ట్రీ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. ఈ దినములో చాలామంది క్రైస్తవులు ఎండిపోయినటువంటి చెట్టు వలె ఉన్నాము. మనం క్రీస్తు కొరకు ఫలించి ఆయన సత్య సువార్తను మనం ప్రకటించాలని ప్రభు మనలందరినీ ప్రోత్సహిస్తున్నాడు. కాబట్టి లెంట్ దినంలో మనం ఎదగాల, ఆత్మీయంగా ఎదగాల. ఈ దినములో అన్ని రకాల ఎదుగుదల ఉంది, కానీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల ఎంతవరకు ఉందో మనం గమనించాల. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఖర్జూర వృక్షం వలె మూవు వేదురు. నీతివంతులు, నీతి అనే మాట మంచి మాట. నీతి అనే పదానికి డెఫినేషన్ ఏంటంటే, ఏ పర్సన్ హూ ఈజ్ రైట్లీ రిలేటెడ్ టు గాడ్. దేవునితో ఎవరైతే సంబంధం కలిగి ఉంటారో వారే నీతివంతులు. రిలేషన్షిప్ విత్ ద లార్డ్. ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా మనము దేవునితో సంబంధం కలిగి ఉండాలి. ఒక తీగలో 2 వైర్లు ఉంటాయి. ఒక వైర్ ప్రార్థన, ఇంకొక వైర్ వచ్చి వాక్యం. వాక్యాన్ని మనం ధ్యానించాల. అబ్రహాము లింకన్ సిద్ధంగా ఉన్నప్పుడు తల్లి చెప్పినటువంటి మాట ఏంటంటే, నాయనా, వాళ్ళు చాలా బీదవాళ్ళు, అడవిలో కట్టెలు కొట్టేటువంటి వారు. అటువంటి వారు అబ్రహాం లింకన్ తల్లిగారు చెప్పిన మాటలు ఏంటంటే, నీవు ఎవరి ముఖం చూడకముందు, నువ్వు ఎవరితో మాట్లాడకముందు దేవుని ముఖం చూడు, దేవుని వాక్యాన్ని ధ్యానించు అని చెప్పింది. ఆమె చెప్పిన రీతిగా, తల్లి చెప్పిన రీతిగా ఆమె చేసినందువలన రాను రాను ఎదిగి అభివృద్ధి పొంది ఫలించి అమెరికా దేశానికే ప్రెసిడెంట్ అయినాడు. అందరు హల్లెలూయా అని చెప్పండి. ప్రభు నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. కాబట్టి ఉదయకాలమందు మనం జ్ఞాపకం చేసుకున్నాలా, లెబనోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. ఎదగాల, ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందాల. పుట్టిన పిల్లవాడు అట్లనే ఉంటే
తల్లిదండ్రులు ఆనందించరు. వాడు పెరిగి పెద్దవాడై మంచి బాగా చదువుకుని ఉద్యోగం చేస్తుంటే తల్లిదండ్రులు ఎంతగానో ఆనందిస్తారు. ప్రియమైన సహోదరుడు సహోదరి, ఈ ఉదయకాలమందు మనము క్రీస్తు కొరకు అభివృద్ధి పొంది ఫలించాల, ఎదగాల, చిగురించబడాల, దేవుని సన్నిధికి మరలా రావాలా. ఎక్కడ దేవునికి దూరం అయిపోయినామో దగ్గరికి రావాలా. ఈ లెంట్ డేస్ అనేది ఒక ఆత్మీయ పరీక్ష. ఇది మనమే విమర్శించుకునాలా, ప్రభు వాక్యాన్ని మనం ధ్యానం చేసుకునాలా. లెబనోను అనేటువంటి మాటను కొంచెం ధ్యానం చేసుకుందామండి. ఈ లెబనోన్ అనేటువంటి మాట బైబిల్లో చాలాసార్లు రాయబడింది, కానీ నేను 5 విషయాలు మాత్రమే ఈ లెబనోను గురించి చెప్పాలని ప్రభు నన్ను ప్రేరేపించి ఉన్నాడు. మొట్టమొదటిది ఏమనగా, లెబనోను ఇది ఎక్కడుందంటే తూరు సీదోను ప్రాంతముల మధ్య ఉన్నటువంటి ఒక పర్వత శ్రేణి. అక్కడ ఉన్నటువంటి చెట్లు, అక్కడ ఉన్నటువంటి మరి రకరకాల విధమైనటువంటి విషయాలు అనేకులను ఆకర్షించి అనేక మంది అక్కడికి వెళ్తుంటారు లెబనాన్కు. నేను వెళ్ళలేదు, కానీ వెళ్ళినటువంటి వారిని నాకు చెప్పారు. మా ఈ రాత్రి సమయమున మనము కూడా లెబనాను వలె ఎదగాల, అభివృద్ధి పొందాల, ఫలించాల. ప్రభు నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. లెబనాను అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే అది తెలుపు అని అర్థం. వైట్నెస్, తెలుపు. తెలుపు దేనికి సూచనగా ఉందంటే పరిశుద్ధాత్మకు సూచనగా ఉంది. మన ప్రభు పరిశుద్ధుడు. ప్రభు యొక్క పరిచర్య పరిశుద్ధమైనటువంటి పరిచర్య. ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. పరిశుద్ధులు మాత్రమే ఆయన సన్నిధిలో కాలం గడుపుతారు. 4 జీవులు, 24 పెద్దలు, పరలోక సైన్య సమూహమంతా కూడా ఆయన సన్నిధిలో ఉండి ప్రభువును ఆరాధిస్తుంటారు. ఈ రాత్రి చాలామంది ఆరాధించారు. ప్రభు నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. ఆయన కనుదృష్టి లోకమందంతటా వ్యాపించింది. ఎందుకు వ్యాపించిందంటే ఎవరు నన్ను ఆరాధిస్తారు. ఈ సాయంకాలమందు మీరు పాడినటువంటి పాటలు, ఈ ఆరాధన గీతాలన్నీ కూడా దేవునికి మహిమకరంగా ఉంటుందని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి లెబనోన్ అనగా అర్థం ఏదంటే, అర్థం తెలుపు. దేనికి సూచనగా ఉందంటే పరిశుద్ధమైనటువంటి జీవితమునకు సూచనగా ఉంది. నీ మాటల్లో పరిశుద్ధత, నీ నడవడిలో పరిశుద్ధత, నీ జీవితంలో పరిశుద్ధత. ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. దావీదు మహారాజు 119వ కీర్తనలో రాబడిన మంచి మాట ఏంటంటే, బాగా వినండి. నేను పాపము చేయకున్నట్లు నీ వాక్యము నా హృదయంలో ఉంచుకుని ఉన్నాను. I kept thy word in my heart that I may not sin against thee. దేవుని వాక్యము నీలో ఉంటే నీ జీవితము పరిశుద్ధంగా మారిపోతుందని జ్ఞాపకం చేసుకుందామండి. ఈరోజు రాత్రి లెబనోన్ అనగా పరిశుద్ధమైనటువంటి జీవితము. మన జీవితాన్ని మార్చుకోవాలంటే ఒకే ఒక మార్గం. ప్రభువా, నాలో ఉన్న పాపాన్ని తీసివేయి తండ్రి, నన్ను పరిశుద్ధునిగా చేయి ప్రభువా. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నామని మనం ప్రార్థన చేయాలి. కాబట్టి మొట్టమొదటిది లెబనోన్ అనగా అర్థం ఏంటంటే పరిశుద్ధత. పరిశుద్ధత గురించి మనకందరికీ బాగా తెలుసు. మన గ్రంథం పరిశుద్ధ గ్రంథం, మన పరిచర్య పరిశుద్ధ పరిచర్య. నీతిగాను పరిశుద్ధముగాను ఆయనను సేవించుడి. ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నామండి. ఈ రాత్రి సమయమున మనమందరం కూడా పరిశుద్ధత కొరకు మనం ప్రార్థన చేయాలి. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా పరలోక రాజ్యంలో చేరరు.
ఒక దేశానికి వేరే దేశానికి వెళ్ళాలంటే మొదటిది పాస్పోర్ట్ కావాలా, బాప్తిసం తీసుకున్నాను, అది పాస్పోర్ట్. ప్రభు సన్నిధిలో చేరాలంటే వీసా కావాలా, ఆ వీసా కావాలంటే పరిశుద్ధమైన జీవితం మనం జీవించాలి. లెబనోన్ అనగా పరిశుద్ధత. కాబట్టి ఇలాంటి దినాల్లో మనమందరం కూడా చేయవలసిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా నాలో ఉన్న పాపమును తీసివేయి, ప్రభువా నీ పరిశుద్ధమైన జీవితాన్ని నాకు దయచేయమని మనం ప్రార్థన చేయాలి. రెండవది జ్ఞాపకం చేసుకుందాం, ప్రభునామానికి మహిమ కలుగును గాక. పరమగీతాలు 4వ అధ్యాయము 19వ వచనం ఎవరైనా చదవండి. పరమగీతాలు 4:19. వాక్యం చదవాలండి, అందరూ వాక్యం ధ్యానించాల. పరమగీతాలు 4వ అధ్యాయం 19వ వచనం. అమ్మా 4:16 వరకు ఉందా? కొంచెం నేనే పొరపాటు చేశానేమో. పరమగీతములు 4వ అధ్యాయము 11వ వచనము. ప్రాణేశ్వరి నీ పెదవులు తేనీయలకు చున్నట్టున్నవి, నీ జిహ్వ క్రింద మధుర క్షీరములు కలవు, నీ వస్త్రములు సువాసన లెబనోను సువాసన వలెనున్నది. ఈనాడు మన క్రైస్తవ జీవితం ఎట్లుండాలంటే సువాసన ఉండాల. ఈ దినంలో చాలామంది నేను గమనిస్తాను, స్ప్రేలు వేసుకుంటారు. మరి నాకు ఆ స్ప్రేలు అంటే సరిపోవు. కొంతమంది ప్రార్థన చేయమని చెప్తే స్ప్రేలు వేసుకొని వస్తే, నాయన ఆ స్ప్రే వాసనకు నేను ఉండలేను, నాకు వాంతి వస్తుంది, ఇప్పుడు నువ్వు ఇంటికి పోయి మళ్ళీ వేరే బట్టలు వేసుకోవాలి అని చెప్తుంటాను. ఈ ఉదయకాలమందు మనం జ్ఞాపకం చేసుకుందాం సువాసన. లెబనోన్ అనగా పరిశుద్ధత. రెండవది మన జీవితము అనేకులకు సువాసనగా ఉండాల. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక ఒకసారి తీయండి. క్రొత్త నిబంధన గ్రంథంలో అయ్యలారా ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ కొరింథీయులు 2వ అధ్యాయము 14వ వచనము చదవండి. ప్రతి స్థలమందును క్రీస్తుని గురించిన జ్ఞానం యొక్క సువాసన కనపరచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంగా ఊరేగించుతున్న దేవునికి అయిలరా క్రీస్తు గురించినటువంటి జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైంది. పౌలు మారు మనసు పొందిన తర్వాత ఆయన జీవితంలో ఒక ప్రాముఖ్యమైన సంగతి, ఆశ ఏంటంటే, ద స్పిరిచువల్ డిజైర్ ఆఫ్ పాల్ ఏంటంటే ఒకటే, గివ్ మీ ద విజ్డమ్ ఆఫ్ క్రైస్ట్. నాలెడ్జ్ వేరే, విజ్డమ్ వేరే. నాలెడ్జ్ అంటే జ్ఞానము, విజ్డమ్ అంటే తెలివి. ది అప్లికేషన్ ఆఫ్ ది నాలెడ్జ్ ఈజ్ విజ్డమ్. ఈరోజు మనమందరం జ్ఞాపకం చేసుకున్నాలా, క్రీస్తుని గురించిన జ్ఞానం యొక్క సువాసన కనబరచుతూ ఆయన మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంగా ఊరేగించున్న దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి సమయమున మరి లెబనోన్ యొక్క 3వ అర్థం ఏంటంటే, మొట్టమొదటిది మనం చూసాము. మొట్టమొదటిది ఏంటిదండి? పరిశుద్ధత. రెండవది జ్ఞాపకం చేసుకుందాం, అమ్మ ఏంటిది? సువాసన కలిగి ఉండాలి. పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఈ సువాసన గురించి చాలా విషయాలు రాశాడు. కొన్ని మాత్రమే మనం చూస్తాం.
కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఇక్కడ రాబడిన మాట, ఆయన యందు మిమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుతున్న దేవునికి స్తోత్రం. రక్షించబడి వారి పట్ల నశించే వారి పట్లను మేము దేవుని క్రీస్తు సువాసన ఉన్నాము. అందరూ చెప్పండి. రక్షించు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవుని క్రీస్తు సువాసన ఉన్నాము. ఆయలరా, క్రీస్తు సువాసన దుర్వాసన కాదండి. మన జీవితము పాపంతో ఉంటే ఇది దుర్వాసన. ఎప్పుడైతే ప్రభు సన్నిధికి వస్తామో, మారు మనసు పొందుతామో, అది సువాసన. నేను 10th క్లాస్ చదివేటప్పుడు నేను యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించాను. నువ్వు పాస్టర్ కుమారుడై ఉండవచ్చు, కానీ యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించాను అన్నప్పుడు నేను నిజంగా మోకరించి ప్రార్థన చేశాను. నా పాప జీవితం గురించి ప్రార్థన చేసి విడుదల విమోచన పొందాను. ప్రభువు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు, నా నీతిని నా రాజ్యమును మొదలు వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను. నిజంగా దేవుడు ఆ వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేర్చాడు. ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తామండి. క్రీస్తు సువాసన ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణము సువాసనగా, రక్షించబడే వారికి జీవార్థమైన జీవపు సువాసనగా ఉన్నాము. సువాసన అయిలరా, ఈరోజు మనం జీవితంలో సువాసన. నేను ఆదివారం నాడు చర్చిలో వాక్యం చెప్పిన తర్వాత మా ఇంటికి వెళ్ళాలంటే ఒక మార్గం గుండా వెళ్ళాలి, ఒక వీధి గుండా వెళ్ళాలి. ఆ వీధి గుండా వెళ్ళేటప్పుడు ఆదివారం నాడు అంతా మసాలా వాసన పడుతుంది. ఒక్కరు కూడా నన్ను పిలిచర్లే, కానీ మంచి మసాలా వాసన కొడుతుంది, మంచిదే. కానీ దేవుని వాక్యంలో రాబడినటువంటి మాట ఏంటంటే, మన జీవితమే ఒక మంచి సువాసనగా ఉండాలి. ఆ సువాసన చేత అనేకులను ప్రభు దగ్గరికి ఆకర్షించాల. ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. ఈ సువాసన ఎటువంటిదంటే 133వ కీర్తన ఒకసారి తీయండి. 133వ కీర్తన మొదటి వచనం చదవండి ఎవరైనా. ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. చదవండి. తర్వాత అది అంగీల అంచున, చదవండి, అది అంగీల అంచున దిగజారిన పరిమళ తైలము వంటిది. పరిమళ తైలము మంచి సువాసన గలది. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ సువాసన బైబిల్లో దేనికి పోల్చబడిందంటే సమాధానానికి పోల్చబడి ఉన్నది. అమ్మా, నీ జీవితంలో సమాధానం ఉందా? అయ్యా, నీ జీవితంలో శాంతి సమాధానం ఉందా? మనది సమాధాన సువార్త. మన ప్రభు సమాధాన కర్త, సమాధాన పరిచర్య మనకు అనుగ్రహించినాడు. గాడ్ హ్యాస్ గివెన్ us the ministry of reconciliation. ఈ ఉదయకాలం, ఈ రాత్రి సమయంలో మనమందరం జ్ఞాపకం చేసుకున్నాం. సమాధానము అదొక సువాసన. దేవుని నామానికి స్తోత్ర. సాధు సుందర్ సింగ్ ఎన్నో తీర్థయాత్రలు వెళ్ళాడు, ఎన్నో దేవాలయాలు దర్శించారు, కానీ శాంతి దొరకలే. ఒకరోజు ఒక వాక్యం దొరికింది. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి, శాంతి, సమాధానం దొరికింది. అమ్మ, సువాసన అంటే సమాధానం. నీ ఇంట్లో సమాధానం, నీ పొరుగు వారితో సమాధానం, నీ దేవునితో సమాధానం. కొంతమంది ఏమంటారంటే, నేను దేవునితో సమాధానం ఉంటా కానీ ఇరుగు పొరుగు వారితో సమాధానం ఉండను అంటారు. తప్పది. అయిలరా, ప్రభు నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం.
అపోస్తలుడైన పౌలు కొలస్సీ రాసిన పత్రికలో ఒక మాట అంటాడు, లెట్ ద పీస్ ఆఫ్ క్రైస్ట్ రూల్ ఇన్ యువర్ హార్ట్. మీ హృదయములలో దేవుని యొక్క సమాధానము ఏలుచుండనీయుడి. అయ్యలారా, అది సువాసన, సమాధానకరమైనటువంటి సువాసన. ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. కాబట్టి లెంట్ దినాల్లో ఈ పరిశుద్ధత, లెబనోన్ అనగా పరిశుద్ధత, లెబనోన్ అనగా మరి సువాసన. మరి ఒక మాట నేను తెలియజేస్తున్నాను. ప్రభునామానికి వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. రెండవది జ్ఞాపకం చేసుకున్నాం, అదే పరమగీతములు 4వ అధ్యాయం 19వ వచనము. సొగసు, సొగసు మన జీవితమే సువాసనగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. మూడవది జ్ఞాపకం చేసుకుందాం, యెషయా గ్రంథం 35వ అధ్యాయము 2వ వచనం. ఎవరైనా చదవండి. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 2వ వచనము. లెబనోను సౌందర్యము దానికి కలుగునట్లు. లెబనోను దేనికి సూచనగా ఉందంటే సౌందర్యమునకు సూచనగా ఉంది. బాహ్య సౌందర్యం కాదండి, ఆంతర్య సౌందర్యం. ఒక భక్తుడు ఒక మాట చెప్పాడు, thou desirest truth in the inward parts. ఆంతర్య జీవితంలో, రహస్యమైన జీవితంలో, ఒంటరి జీవితంలో మనము సౌందర్యంగా ఉండాలి. అయ్యలారా, ఈ సౌందర్యం ఎట్లా వస్తుందండి? ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. లెబనోన్ అనగా సౌందర్యము. అయ్యలారా, మనం చేసిన మొట్టమొదట లెబనోన్ అనగా పరిశుద్ధత, లెబనోన్ అనగా సొగసు. బాహ్య సొగసు, ఆంతర్యమైన సొగసు కాదండి. ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మూడవది చెప్పండి అమ్మా, ఏంటిది అమ్మా? సౌందర్యము. సౌందర్యం కావాలని చాలామంది ఎంతో ప్రయాసపడుతుంటారు. ఒకసారి పేపర్లో వేశారు పాస్టర్ గారు, ఒకరు 40% ఆఫ్ ఇన్కమ్ దే విల్ స్పెండ్ ఫర్ కాస్మెటిక్స్. 140% వారు కాస్మెటిక్కే వాడతారని చెప్తుంటారు. పేపర్లో వేశారు. అమ్మా, ఇదే కాలం నందు క్రీస్తు సౌందర్యము, పౌలు అంటున్నాడు, క్రీస్తు సౌందర్యము యందు ఏర్పడు నిమిత్తము నేను ప్రసవ వేదన పొంది ఉన్నాను. అయినరా, క్రీస్తు సౌందర్యము ఇది ఎటువంటి సౌందర్యం అంటే బాహ్య సౌందర్యం కాదు. ఒక గొప్ప భక్తుడు ఒక మాట చెప్పాడు, తన వాక్యం చెప్తుడు, క్రిస్టియన్స్ ఆర్ లివింగ్ ఇన్సైడ్. ఆయన ఆంతర్య జీవితంలో ఎట్లా జీవిస్తున్నాడంటే అవుట్వర్డ్ సిన్సియారిటీ, బట్ దే ఆర్ లివింగ్ ఇన్ ద ఇన్వర్డ్ ఇన్సిన్సియారిటీ. బాహ్య జీవితంలో బాగున్నాము కానీ, బాగా కనపడుతున్నాము కానీ, నీ ఆంతర్య జీవితంలో, ఒంటరి జీవితంలో, నీ రహస్య జీవితంలో దేవునితో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నావు? మూడవది వచ్చే మనగా సౌందర్యం, ఆంతర్య సౌందర్యం. బైబిల్లో నుంచి ఒక వాక్యం మనం చదువుకుందామండి. అయ్యలారా, పేతురు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో రాబడిన మాట ఏంటంటే, పేతురు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనంలో 3వ అధ్యాయంలో అధ్యాయాన్ని మనం చదివినట్లయితే 3వ వచనం, అటువలే స్త్రీలారా మీరు మీ సుపురుషులకు లోబడి ఉండుడి, అందువలన వారు ఎవరైనా వాక్యమునకు అవిధేయులై వారు భయంతో కూడిన మీ పవిత్రమైన ప్రవర్తనే అది ఒక సౌందర్యం.
ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం, నీ సౌందర్యం దేంట్లో ఉందంటే నీ ప్రవర్తన మీద ఉంది. సామెతల గ్రంథంలో రాబడిన మాట ఏమనగా, నీ ప్రవర్తన అంతటిపైన ఆయన అధికారమును ఒప్పుకొనుము. యాక్సెప్ట్ ద లార్డ్షిప్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ యువర్ లైఫ్, పర్సనల్ లైఫ్ అండ్ యువర్ ప్రైవేట్ లైఫ్. రెండవది రాబడిన మాట ఏంటంటే 2వ వచనంలో, వాక్యము లేకుండానే తమ భార్య వలన నడవని రాబట్టవచ్చును. వాక్యాన్ని మనం ధ్యానించాలా, వాక్యాన్ని మనం పఠించాలా, దివారాత్రము దాన్ని మనం ధ్యానించాలా. జాన్ వెస్లీ గారి యొక్క తల్లి చెప్పిన మాట ఏంటంటే, క్యారీ యువర్ బైబిల్ వేరెవర్ యు గో, ది బైబిల్ విల్ క్యారీ యు వన్ డే. ఎక్కడ పోయినా బైబిల్ తీసుకోపో, బైబిల్ నిన్ను మోస్తుందని చెప్పింది. ఐలరావుదే కాలం అందు స్వతం చెల్లిస్తున్నాం. నేను చాలాసార్లు ప్రయాణంలో ఉన్నప్పుడు, ఒకసారి కలకత్తా ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు నా ఫ్లైట్ మారిపోయింది. ఆ ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది. నేను మళ్ళీ తిరిగి విజయవాడకు రావాలంటే రిజర్వేషన్ దొరకదు. ఏం చేయాల ప్రభువా అన్న ప్రార్థన చేశాను. నేను నా వైఫ్ సేవ కొరకు మేము నార్త్ ఈస్ట్ ఇండియాకి వెళ్తున్నాం. ఎన్నిసార్లు పోయి అడిగినా లేదండి ఫ్లైట్ క్యాన్సిల్ అయింది, దానికి మళ్ళా 4,000 రూపాయలు డబ్బు కట్టాలని చెప్పారు. మా దగ్గర అంత డబ్బు లేదు. అప్పుడు ఎట చేయాల ప్రభు అని ప్రార్థిస్తుంటాం. దేవుడు మా ప్రార్థన విన్నాడు. 1 గంట అయిన తర్వాత ఒక ఆయన ఎవరో మాకు తెలియదు టికెట్ తెచ్చి మాకు ఇచ్చారండి, చేతి పెట్టాడు. అయిలరా ప్రభు నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలం అందు వాక్యాన్ని ధ్యానించు. డిపెండ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. అయిలరా ఇక్కడ అలంకారం గురించి రాస్తున్నారు 4వ వచనంలో, సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయాలంకారం మీ హృదయంలో అంతరంగ స్వభావమును మీకు అలంకారముగా ఉండవలెను. thou desirest truth in the inward parts. అయిలరా సౌందర్యం కావాలని ఆశిస్తున్నావా? ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నావు. 5వ వచనంలో, అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ పురుషులకు లోబడి ఉండుట చేత there is a beauty in obedience. అనేక సార్లు థియోడో విలియమ్స్ గారు చెప్తుండే వాళ్ళు, ద ప్లేస్ ఆఫ్ ఒబీడియన్స్ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ బ్లెస్సింగ్. ఏ స్థలములో విధేయత ఉంటుందో ఆ స్థలములో దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది. 7వ వచనంలో, మీ ప్రార్థన వలన అభ్యంతరం కలగకుండా జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయుడి. అయిలరా ప్రార్థించాల, అది సౌందర్యం. తర్వాత సహోదర ప్రేమ కలిగి ఉండాల. ఈ ఉదయకాలమందు దేవునికి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నామండి. లెబనోన్ అనేటువంటి మాట సౌందర్యం. క్రిస్మస్ వచ్చినప్పుడు చాలా సంఘాల్లో నేను చూశాను, ₹1,00,000 పైన ఖర్చు పెడతారండి డెకరేషన్కు. క్రిస్మస్ అనగా ఇట్ ఈస్ నాట్ ది అవుట్వర్డ్ డెకరేషన్, ఇట్ ఈస్ ద ఇన్వర్డ్ డెడికేషన్. అందరూ హల్లెలూయా చెప్పండి. క్రిస్మస్ అనగా మన హృదయములను ఆయనకు సమర్పించుకున్నట. ప్రభునామానికి వందనాలు స్తోత్రం చెల్లిస్తామండి. ఈ ఉదయకాలమందు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందామండి. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. మరొకసారి మనం వస్తాం. కీర్తనల గ్రంథంలో రాబడినటువంటి మాట, 92వ కీర్తనలో రాబడినటువంటి మాటని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. 92వ కీర్తనలో రాబడినటువంటి మాట ఏంటంటే, ప్రభునామానికి స్తోత్రం చెల్లి. 92వ కీర్తనలో, లెబనోను దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. కాబట్టి మనం పరిశుద్ధమైన జీవితము, లెబనోన్ అనగా సొగసు, ఐలరా లెబనోన్ అనగా సౌందర్యం,
లెబనోన్ 4వది నేను చెప్తున్నది ఏంటంటే దేవునికి మహిమ కలగాల. నేను వచ్చిన వెంటనే ఒక వాక్యం చదివాను. ఆయన కొరకు మనం ఫలించినప్పుడు మీరు ప్రభువు మహిమపరచబడును. మనం ఆయన మహిమపరచాలా. ఆయన కొరకు ఫలిస్తే మీరు ప్రభువును మహిమపరుస్తున్నారు. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహమైనటువంటి ఆత్మఫలాలు ఫలిస్తే ప్రభువు మహిమపరుస్తాడు. ఒక సహోదరి ఉమెన్స్ కన్వెన్షన్లో చెప్పిన మంచి మాట ఏంటంటే, నేను రాత్రి పడుకోక ముందు ఒక విషయాన్ని ఆలోచన చేస్తాను. అది ఏంటంటే, నేను ప్రభువును మహిమపరుస్తున్నానా, ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం, ప్రభువును మహిమపరచాలా. హేరోదు రాజు ఆయన మాట్లాడినప్పుడు అపోస్తలుల కార్యములో 12వ అధ్యాయంలో రాయబడింది, దేవుణ్ణి మహిమపరచనందువలన ఏమైందండి? అప్పుడప్పుడే పురుగులు పడి చనిపోయినాడు. అమ్మా, నువ్వు దేవుని మహిమపరుస్తున్నావా? నీ జీవితం ద్వారా, నీ ప్రవర్తన ద్వారా. అదే లెబనోను యొక్క అనుభవం. నేను ఆఖరణ ఒకటి చెప్పి నేను ముగిస్తాను. అదేమనగా యెషయా గ్రంథం 29వ అధ్యాయము 17వ వచనం. ఎవరు చదువుతారు? 29:17 యెషయా గ్రంథం. ఫలభరితమైన ఏమా? ఫలవంతమైన పొలమగను, ఫ్రూట్ఫుల్ లైఫ్. క్రీస్తు కొరకు మనం ఫలిస్తున్నామా? యేసుక్రీస్తు వారు మనల్ని ఇంతగా ప్రేమించాడు. కోవిడ్లో చాలామంది చనిపోయినారు. కొంతమంది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. నా కర్నూలులో డాక్టర్ బాగా తెలుసు ఒక ఆయన కోవిడ్కి పేషెంట్లని ట్రీట్ చేస్తాడు. ఆయన వందలాది మంది చనిపోయినారు. విర్రవీగుతున్నటువంటి జపాన్ దేశము, ఐలారా, జర్మనీ దేశం, చైనా దేశం అంతా శవాలు గుట్టలు గుట్టలుగా పడిపోయినాయి. ఎవరు దగ్గరికి రాలే. పెద్ద గోతి తవ్వి దాంట్లో పడేశారు. ఈ ఉదయ కాలమందు మనం జ్ఞాపకం చేసుకున్నాం. క్రీస్తు కొరకు మనం ఫలించాలా, ఆత్మలను సంపాదించాలా. నాకు ఈరోజు కోయేవారు పాట పాడుతుంటే అరకు వ్యాలీ వాళ్ళు, నేను కూడా అరకు వ్యాలీకి చాలాసార్లు వెళ్ళి వాక్యం చెప్పాను. ఒక 3 months బ్యాక్ ఒక చర్చి కూడా డెడికేట్ చేశాను నేను అక్కడ. ప్రియమైన సహోదరుడా, సహోదరి, అందరూ చెప్పండి. లెబనోను మీది దేవదారు వృక్షములే, వారు ఎదుగుదురు, అభివృద్ధి పొందుదురు, చిగురించుదురు, ఫలించుదురు. లెబనోన్ అనగా పరిశుద్ధత. రెండవది లెబనోన్ అనగా సొగసు, సువాసన, ఐలర. మూడవది సౌందర్యం. నాలుగవది మహిమ. నాలుగవది ఫలభరితమైనటువంటి జీవితం. మీరు చాలా మంచి వాక్యం విన్నారు. చాలా సంతోషం. నేను కొద్దిగా టైం ఎక్కువ తీసుకున్నాను, ఏమనుకోవద్దండి. ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు బాగా ధ్యానించండి ఇంటికి పోయిన తర్వాత. ప్రభువా, నేను నా కుటుంబము మా స్వపరీక్ష చేసుకొని లెబనోన్ వలె ఆ లెబనోను అనుభవాలు 5 అనుభవాలు మనం కలిగి దేవుని కొరకు సాక్షిగా జీవించాలని ప్రభువు సెలవిస్తున్నాడు. వాక్యం కొరకు అయ్యగారు బెన్నిక్ట్ అయ్యగారు ప్రార్థనలో నడిపిస్తారు. కొంచెం పట్టుకోవాలి.